ఉత్తమన్న మీ సత్యదాకా చూడకండి. ఉత్తమన్న మీ సత్యదాకా చూడమండి. ఉత్తమన్న అంటే ఎవరు అనుకుంటారు? హుజూర్నగర్ ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమన్న మీ సత్యదాకా చూడకజరా, జర మమ్మల్ని చూడని చెప్పేసి నిన్న సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ధర్నా చేశారు. నీళ్ల కోసం ఆందోళన. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట 3 మండల రైతుల నిరసన. కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి. పురుగు మందుతో రైతు ఆత్మహత్య యత్నం. అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత. నీళ్ళందక పంటలు ఎండిపోతున్నాయని కోటపారలో రైతులు రాస్తారోకో. మీ జిల్లాలోనండి, మీ జిల్లాలో రైతులు ఈరోజు పురుగుల డబ్బాలు పట్టుకుని నష్టం నీళ్ళు ఇవ్వని చెప్పేసి రోడ్లు ఎక్కుతురు. ఆత్మహత్య చేసిన ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకురు. మీ నీళ్ళు చెప్పిన చివరి ఆయకట్ట ఎక్కడో కాళేశ్వరం ఉంటే చివరి ఆయకట్ట మీ జిల్లాలో, మీరు ఏదైతే పోటీ చేసిన మీ జిల్లాలోనే చివరి ఆయకట్ట వరకు నీళ్ళు ఇచ్చారు కాళేశ్వరంతో. గోదావరి నీళ్ళు పక్కనే కృష్ణమ్మ ఉంది కానీ నీళ్ళు రావు మనకి. ఆ గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి, చివరి ఆయకట్ట వరకు నీళ్ళు వచ్చినాయి. అట్లా ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు రైతులు అడుగుతారు. మరి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? చెప్పాలి సమాధానం. అరే బాబు, మీ కాళేశ్వరం కూల్చేస్తున్నాం, దాన్ని మేము పట్టించుకోవడం లేదు, మీరు ఇక కాళేశ్వరం కథ అయిపోయింది, ఇక మీకు నీళ్ళు రావు, మీకు నీళ్ళు రావు అని చెప్పండి. వెళ్ళి మీ ప్లాన్ ఉంది కదా, మీ సలహాలు కూడా తీసుకోం, మీ సలహాలు కూడా తీసుకోం. ఆ పార్టీ అది కాళేశ్వరాన్ని రిపేర్ చేయడం సలహాలు ఇస్తే మేము తీసుకోం. ఇక ఇది కథ కంచికే కాళేశ్వరం కథమైపోయింది అని చెప్పండి. చెప్పండి, వెళ్ళి రైతులు చెప్పండి. వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. సస్తులు చూస్తుండ్రా, సమాధానం చెప్పరు, వాళ్ళకి కావాల్సింది చేయరు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళు చూడండి, మొత్తం ఆదుకోండి. సత్యనా చూస్తూ పట్టిన మమ్మల్ని ఎందుకు? మాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు? ఇట్లా మాకు మేము చేసిన పాపం ఏంది? మేము చేసిన పాపం ఏంది? మేము చేసిన పాపం ఇదేనా? ఏదైనా అంటే మిమ్మల్ని అధికారం తీసుకొని మేము చేసిన పాపమా అని ఈరోజు రైతులు మదనపడే పరిస్థితికి వచ్చింది. ఇగో పంట ఎండిపోయింది. నీళ్ళందక ఎండిపోయిన తన వరి పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్. సరే, కొంతమంది ఏంటంటే బీఆర్ఎస్లో ఫోటోలు పెట్టి పంపిస్తారు అనుకుంటారు. ఈయన కాంగ్రెస్ మీ పార్టీ, ఆయన మీ పార్టీ కార్యకర్త. రైతుకు ప్రజలకి ఆ ఎలక్షన్ టైంలో పార్టీలు ఉంటాయి తప్ప తర్వాత అందరూ కలిసే ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. మీ లెక్క ఆ పార్టీ ఈ పార్టీ ఏమి ఉండరు. ఊళ్ళో ఎలక్షన్ టైంలో కొట్టుకున్నా తిట్టుకున్నా తర్వాత అంతా కలిసైపోతారు, అంతా కలిసైపోతారు. మీ పార్టీ కార్యకర్త పొలమే మొత్తం ఎండిపోయింది. ఏం పేరు అని పేరు? రమేష్ నాయక్. నీళ్ళందక ఎండిపోయిన తన వరి పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్. మీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. మీ పార్టీ వాళ్ళు రూరల్లా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. వేరే మేము ఫోటోలు వేస్తాం, మీ బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలు అని చెప్పేసి మీరు వాళ్ళ మీద అబండాలు వేస్తారు కదా. ఇంకో మీ పార్టీ కార్యకర్త ఫోటోతోనే వాళ్ళు ఈరోజు చూపించరు. నీళ్ళు ఇచ్చి ఆదుకోండి, పంటలు పండుతున్నాయి, తాగనికే నీళ్ళు లేవు, మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపించుకున్నాం, గద్దెనెక్కినాక మా ధ్యాసే మర్చిండ్రు, మా మంత్రి గారు నిద్రమత్తులో ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ అయినా స్పందించాలే, నీళ్ళైనా ఇవ్వండి, పరిహారమైనా ఇవ్వండి. ఉత్తమ్ ఇలాకాలో కాంగ్రెస్ కార్యకర్త ఒక వీడియో రిలీజ్ చేసిండు. నీళ్ళు ఇచ్చి ఆదుకోండి, మా పంటలు ఎండిపోతున్నాయి, మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని. ఇలాగ మనం చెప్పాక ఓట్లన్నీ మీకేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలన అధికారంలోకి వస్తే ఏదో మార్పు అంటే ఏదో గొప్ప మార్పు వస్తుందని చెప్పేసి మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం, మిమ్మల్ని ఇలా మంత్రి చేసినాం. మమ్మల్ని చూస్తలేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేరు, మీరు మమ్మల్ని పట్టించుకోలేరు, మా బాధలు పట్టించుకోవట్లేరు. సరే, నీళ్ళంటే లేవంటారు కదా, కనీసం నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోండి, వాళ్ళ జరిగిన పంట నష్టం ఎంతో ఆ పరిహారం చెల్లించాడని చెప్పేసి మీ పార్టీ కార్యకర్త ఒక రైతన్న మీ పార్టీ కార్యకర్తగానే ఆయన డిమాండ్ చేశాడు. మీకు ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కించి కూకబెడితే ఇలా మా దిక్కు కూడా చూడట్లేవు నాయన, నువ్వు ఇదేం పద్ధతి అని నిన్నే నిలదీస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరైనా స్పందించండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరైనా స్పందించండి. మాలాంటి రైతులు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో, చాలామంది రైతులు ఉన్నారు, మీరు స్పందించి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు కదా, కనీస పరిహారం ఇవ్వండి. మేము అప్పులు తెచ్చిపెట్టినాం, రైతు బంధు రాలే, అప్పులు తెచ్చిపెట్టినాం, ఆదుకోండి అని అన్నదాతలు అరిగోసపడుతూ కన్నీళ్ళు పెడుతూ మిమ్మల్ని వేడుకుంటారు ఆదుకోండి అని. మరి ఇప్పటికైనా మీరు ఆదుకుంటారా? ఈరోజు చూసిన ఈ వార్త, వెళ్ళండి, వెళ్ళి రైతులు కలవండి ఒకసారి, మంత్రి గారు మీ ఇలాకాలోనే కదా, వెళ్ళి కలవండి, ఒకసారి మాట్లాడండి, వాళ్ళకి మనోధైర్యం నింపండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం అమ్మా, సరే నీళ్ళు ఇవ్వలేకపోయినాం, కనీసం మీ పరిహారం ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం, మీరు ఆందోళన చెందకండి, ఇట్లా పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్య చేసుకోకండి అని మీరు ఒక భరోసా ఇవ్వండి, చూస్తాం. మీరు నిజంగానే ప్రజల పక్షాన ప్రజల తరపున ఉండి
మీరు ఈ ప్రభుత్వం ప్రజాపాలన వైపు తీసుకెళ్తున్నారు అనుకుంటే ఇలాంటి ప్రజల దగ్గరికి వాళ్ళ భరోసాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. అప్పుడు ప్రజల్లో కూడా మనోధైర్యం ఉంటుంది. కానీ మీరు ఓరు, ఎందుకంటే మీకు కావాల్సిన అధికారంలో ఉన్నాం సరిపోయా, మనకు రివ్యూలు అయ్యే సరిపోతాయి. ఈ ప్రజల బాధలు కావాలి, గద్దె మీద కూకోవాలి, గంటలు రివ్యూలు చేసుకోవాలి, అయిపోయా, ఇట్లా ముచ్చట పెట్టుకొని వదిలిపెట్టేయాలి.